అవమానించడమేనని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. తనకు అన్యాయం జరగడానికి కేటీఆర్ఏనని అన్న కొండా సురేఖ ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ వల్ల తాము ఎలాంటి లబ్ధి పొందలేదంటున్న కొండా సురేఖతో మా రిపోర్టర్ స్వప్న ఫేస్ టు ఫేస్. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడం ఖచ్చితంగా తనను అవమానించడమని, ముఖ్యంగా దీని వెనుక కేటీఆర్ రాజకీయ పావులు కదపడం వల్లనే ఇదంతా జరిగిందంటున్న కొండా సురేఖ ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టేనా? ఇంకా వచ్చినట్టే కదండి, ఓపెన్గా చెప్పేశాను కూడా. ఎందుకు అనంటే ఒకసారి అవమానపరిచి మెడలు బట్టి బయటికి గేంటేసి అయ్యో తప్పైంది లోపలికి రానంటే పోయేటువంటి మనస్తత్వం నాది కాదు. ముఖ్యంగా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నాకు అవమానం జరిగింది ఈరోజు. ఒక మహిళగా ఈరోజు అంటే నా రాజకీయ జీవితంలో ఇది ఒక అంటే మరపురాని అనుభవం. ఇది ఇటువంటిది జరిగినాక మళ్ళీ నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు. మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే ఈ విధంగా పార్టీని మారాల్సిన అవసరం వచ్చింది. ఇది పూర్తి విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే నేను పార్టీలు ఎప్పుడు కూడా కావాలని మారలేదండి. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను జగన్ వెంట నడిచాను. తర్వాత పార్టీ పెట్టాడు ఆయన, ఆ పార్టీలో కంటిన్యూ అయ్యాను. ఒకవేళ ఆయన ఏమాత్రం బ్యాలెన్సింగ్లో తెలంగాణ గురించి మాట్లాడినా, ఓడినా గెలిచినా అందులోనే ఉండేదాన్ని. కానీ ఆయన అవుట్ రైట్గా సమైక్య నినాదం తీసుకున్నాడు. ఆ సమయంలో ఒక తెలంగాణ వాదిగా ప్రాంతవాసిగా అక్కడ ఉండడం క్షేమం కాదని బయటకు వచ్చాను. ఆ తర్వాత కాంగ్రెస్లో చేర్పిస్తాను, టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లారు. టికెట్ విషయం కన్ఫర్మ్ చేసుకుందాం అనేంత లోపలనే దిగ్విజయ్ సింగ్తో మమ్మల్ని కండువా కప్పించేశాడు. అంతే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసే క్రమంలో ఆ రోజు అట్లా చేశాడు. అది మేము ఆ విధంగా కొంత ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత మేము సైలెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పిలిచి రండమ్మా, మీరు తప్పకుండా మీరు గెలుస్తారు, ఆయన సారయ్యను ఓడించాలి అన్నప్పుడు ఆయన మాట కాదలేక ఇందులో నిలబడ్డాము. కానీ ఈ 4 సంవత్సరాలు కూడా మా యొక్క పర్ఫార్మెన్స్లో ఎక్కడా కూడా చిన్న తేడా లేదు. మేము అందరికంటే కూడా మా నియోజకవర్గం మీద కానీ, ప్రజల మీద కానీ, పార్టీ మీద కానీ అభిమానంతో ఉన్నాము. కానీ ఈరోజు ఒకటేసారి ఏ రీజన్ చెప్పకుండా టికెట్ ఆఫ్ చేయడంలో అసలు అంతరార్థం ఏందో నాకు ఇంతవరకు అసలు టీఆర్ఎస్లోకి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీకు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని ఇంతవరకు నెరవేర్చారు? మమ్మల్ని ముగ్గురు అంటే మా హస్బెండ్కి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, నాకు ఎమ్మెల్యే ఇస్తామన్నారు, టికెట్ మంత్రి ఇస్తామని అన్నారు. మంత్రి ఇవ్వలేదు, అయినా కూడా నేను అడగలేదు. కొండా సురేఖ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ లీడరు, ఒక మహిళగా కూడా మీరు ప్రజల్ని ప్రభావితం చేయగలరు. ఇలాంటి వ్యక్తిని కేసీఆర్ వదులుకోవడం వెనుక అసలు ఏం జరిగింది అంటే లోపల? కేసీఆర్ వదులుకున్నాడని అనుకోను, కేటీఆర్ వదిలిచ్చే ప్రయత్నం చేశాడని అనుకుంటున్నాను. ఎందుకు మీరు హరీష్ రావు సైడ్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ కోట్రీ ఏమైనా మిమ్మల్ని? కాదండి, నాది కొంత ఏదంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఏదున్నా కూడా మాట్లాడతాను. అట్లా కొన్ని సందర్భాల్లో కేటీఆర్ తోటి నేను మాట్లాడడం జరిగింది. అదేమన్నా ఇంత మీకు టికెట్ ఇవ్వనంత ప్రాబ్లం కేటీఆర్తో మీకు ఏమొచ్చింది? తెలియదు, అంత నాకు తెలియదు. మా మధ్యలో జరిగింది అయితే ఇది. ఇవ్వకపోవడానికి కారణం అనేది మీరే రాబట్టాలి వాళ్ళ దగ్గర. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కాంగ్రెస్లోకి వెళ్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఇప్పుడైతే మా ప్రజలతో నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక 4-5 రోజుల లోపల మా కార్యాచరణ ప్రకటిస్తాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఆయన ఒంటెద్దు పోకడికి పోతున్నారు అనుకుంటున్నారా, నిజంగానే అందరినీ సంప్రదించే ముందస్తు ఎన్నికలు కానీ టికెట్ల కేటాయింపు కానీ చేశారనుకుంటున్నారా? అంటే ఆయన ముందస్తు ఆలోచనతో చేసిన అనుకుంటున్నారు, కానీ ఇది కొంత అయితే పార్టీకి అయితే డ్రాబ్యాక్ అనే నేను అనుకుంటా ఉన్నాను. ఈ 105 మందిని కూడా లాస్ట్ వరకు ఉంచుతారని కూడా నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో బీఫామ్లు మారుస్తారు. ముందస్తు ఎన్నికలకు 9 నెలల ముందు పోవడం అనేది అయితే పార్టీకి అయితే అది కొంచెం ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది. ఎందుకంటే అధికారం ఉంది, ఇదే ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళతోటే ఇంకా అభివృద్ధి చేయొచ్చు, ఇంకా ప్రజల్లో మద్దతు కూడా కట్టుకోవచ్చు. అటువంటప్పుడు ఎందుకు పోవాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న. మళ్ళీ అది కాకుండా ఈ ఎలక్షన్లకు ఖర్చు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు ఖర్చు, డబుల్ ఖర్చు. ఇప్పుడు మనమేమో జమిలీ ఎన్నికలకు ఓకే అని చెప్పేసాము, కేంద్రంలో ఇచ్చి వచ్చాము, మళ్ళీ ఇచ్చి మన ఎన్నికలనే మనం సపరేట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక తప్పుడు సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్తుంది. అంటే మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం మీరు మీ కూతురికి టికెట్ అవ్వడం, అంటే ఇలాంటివన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు కదా, ఇవి తెర మీదకి తీసుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు టీఆర్ఎస్? అంటే వాళ్ళు చేసిన తప్పును నా మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె అడిగింది కాబట్టే మేము ఇవ్వలేదని నేను ఇద్దరిని డిమాండ్ చేయలేదు. అది మాటల సందర్భంలో మేము కేటీఆర్ మాట్లాడుకునేది అనేది పార్టీ మధ్యలో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. అది అప్పుడే కేటీఆర్ గారు మొన్న టికెట్ గురించి అడిగేటప్పుడే సీఎం గారు ఫోన్ చేయమన్నారు. పాపది మాత్రం కుదరదన్నారు, భూపాలపల్లి ఈస్ట్ మాత్రము మీరో పాప డిసైడ్ చేసుకోమన్నారు అని చెప్పారు.
మళ్ళీ ఆయనకు చెప్పాను ఈస్ట్ ఇవ్వండి అన్న అంటే పాప మీరు అంటే నాకే ఇవ్వండి అన్న అని చెప్పాను. ఫైనల్ అంటే ఫైనల్ అన్నాను, సార్కి చెప్తాను ఇది లిస్ట్ అవుట్ కాకముందే, అయినా కూడా నాది ఆపడం జరిగింది. కొండా సురేఖ అనే వ్యక్తి మౌనంగా భరించే వ్యక్తి కాదు, ఫైట్ చేసే వ్యక్తి. మరి కేసీఆర్ మిమ్మల్ని ఇంత అవమానపరిచారన్న తర్వాత మీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? ఇంకేమండి, ఇప్పుడు ముందు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. మీకు తప్పనిసరిగా ఒక పార్టీగా మీకు బాధ్యత ఉంది, ఎందుకు టికెట్ కట్ చేశారనేది నాకు పర్సనల్గా ముందే చెప్పాల్సి ఉండే, లోపలికి పిలిచి చెప్పాల్సి ఉంటే అప్పుడు నా రియాక్షన్ ఎట్లుండేదో. మీరు చెప్పలేదు, ప్లస్ నేను ఫోన్లు చేస్తే ఎత్తలేదు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి, నాకు చెప్పాలి, నా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. అందుకనే ఈరోజు డిమాండ్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అయితే నేను వస్తుందని ఆశిస్తలేను, రావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా కేటీఆర్ తెర వెనుక ఉండే ఇదంతా చేశారు. కేటీఆర్ మాటలను నమ్మి కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా తనను అవమానించడమే. తనను అవమానించడం వెనుక జరిగినటువంటి కారణాలు ఏంటో తనకు తెలియాలి. తనకే కాదు, తన నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాలి. ఖచ్చితంగా తనకు విషయం తెలిసే వరకు పోరాడతారు. తన నెక్స్ట్ స్టెప్ ఏంటిదనేది త్వరలోనే చెప్తామంటున్నారు. విడుదల విష్ణుతో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.